హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియా అండ్ తేజ వ్లాగ్స్. ఇది వచ్చేసరికి మేము రీసెంట్గా వరంగల్ అయితే వెళ్ళామంట. సో అప్పటి వీడియో. సో మేము అరౌండ్ 5:45 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. వరంగల్ వెళ్ళేసరికి 8:15 అలా అయింది. సో వెళ్ళగానే ఫస్ట్ మేము వచ్చేసరికి భద్రకాళమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామంట. ఈ టెంపుల్ వచ్చేసరికి మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 3 నుంచి మళ్ళీ 8:30 వరకు ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. సో వెళ్ళే వాళ్ళు చూసుకుని ఈ టైమింగ్స్లో విజిట్ చేయండి. సో ఈ టెంపుల్ వచ్చేసరికి కాకతీయస్ టైం నుంచి ఉండేదంట. నెక్స్ట్ ఇక్కడ ఉండే అమ్మవారికి లెఫ్ట్ ఐ దగ్గర కోహినూరు వజ్రం అయితే ఉండేదట. కానీ దొంగలు పడినప్పుడు బంగారం ఇంకా అవి వజ్రాలని ఇంకా దొంగలించేసేదంట. ఇంకా మనకున్న 51 శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం అనుకుంటున్నారు. ఇదైతే శక్తిపీఠం కాదు. హర్యానా దగ్గర ఇంకో భద్రకాళమ్మ టెంపుల్ ఉంది. సో అదైతే శక్తిపీఠం అంట, ఇదైతే కాదు. ఇక్కడ వచ్చేసరికి పార్కింగ్ ఇంకా దర్శనానికి టికెట్ అయితే ప్రెజెంట్ మేము వెళ్ళినప్పుడైతే ఏం లేదు, ఫ్రీ దర్శనమే ఉంది, ఫ్రీ పార్కింగ్ ఉంది. సో మేము మార్నింగ్ వెళ్ళాము. సో అంత రష్ అయితే లేదు, దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది. స్టార్టింగ్ అయితే మనకి వినాయకుడు గుడి అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకొని ఇలా ముందుకెళ్తే మనకి ఇక్కడ దీపాలు వెలిగించడానికి ఉంది. సో నేను నార్మల్గా ఒకటి తీసుకుని వెలిగించాను. 50 రూపీస్ తీసుకుంటున్నారు ఒక దీపానికి. సో దీపం వెలిగించేసరి ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళామంట. సో ఇక్కడ భద్రకాళమ్మ విగ్రహం అయితే ఉంటుంది. సో దర్శనం చేసేసుకొని కాసేపు అలా కూర్చున్నాము. అక్కడ పంతులు గారు చూస్తే ముఖానికి ఎంత బొట్టు పెడుతున్నారో అందరికీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎలా పెట్టారో. నెక్స్ట్ అక్కడ దర్శనం అయిపోయాక మేమైతే 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామంట. భద్రకాళి టెంపుల్ నుంచి ఇక్కడికి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకపోతే. కానీ చాలా ట్రాఫిక్ ఉంది మేము వెళ్ళే టైంలో. సో ఒక 15 మినిట్స్ అలా పట్టింది. సో వెళ్ళాక ఇక్కడైతే ఎంట్రన్స్ అంట. స్టార్టింగ్లో కార్ అది పార్క్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బయట బోర్డ్స్లో చూస్తున్నారు కదా ఎలా ఉందో టెంపుల్. సో ఇదైతే 12th సెంచరీ అప్పటి టెంపుల్ అన్నమాట. సో నార్మల్గా మనం వర్షం మూవీలో చూస్తాం కదా, ఈ టెంపులే అది. సో ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. అప్పట్లో ఎలా కట్టారో ఏమో కానీ చాలా నీట్గా ఉంటుంది డీటెయిలింగ్ అదిని. సో అలా లోపలికి వెళ్ళిపోతే మనకి నందీశ్వరుడు ఉంటుందన్నమాట ఫస్ట్ మధ్యలో. సో రైట్ సైడ్ వెళ్తే మనకి శివుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ పిల్లర్స్ మీద నెంబర్స్ అయితే రాసి ఉంటాయి. ఎన్ని పిల్లర్స్, మొత్తం 1000 పిల్లర్స్ ఉంటాయి. నేను యాక్చువల్లీ పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి కదా అవే 1000 ఉంటాయేమో అనుకున్నాను. కానీ పిల్లర్ లోపలే ఇలా చిన్న చిన్న పిల్లర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కలిపి 1000 పిల్లర్స్. సో ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది. సో ఇక్కడ కూడా దర్శనం అయిపోయాక ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్ ఫోర్ట్కి అయితే వెళ్ళామంట. అది కూడా కొంచెం దగ్గరే, ఒక 10 మినిట్స్ అలా పట్టింది వెళ్ళడానికి అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంది. మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా అంతే, ఫోటో చూడడానికి కూడా ఏమీ లేదు యాక్చువల్లీ. సో అన్నీ పడిపోతున్నట్టున్నాయి, ఒకదాని మీద ఒకటి వాళ్ళు సర్ది ఉంచారన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు ఎండ చాలా ఘోరంగా ఉంది, ఇంకా చూడడానికి కూడా ఏం లేదు కదా అని చెప్పి మేము లోపలికి వెళ్ళి చూసేది ఇంకా ప్రిఫర్ చేయలేదు. నార్మల్గా మీకు కావాలంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు, ఈవినింగ్ టైం అలా వెళ్తే విజిట్ చేయొచ్చు. సో ఇది అలా చూసుకుని దీని పక్కనే ఒక శివుడిది టెంపుల్ ఉందేమంట, స్వయంభూ అంట. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు హారతి అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి కుష్ మహల్ అయితే ఉంది.
ఇది వచ్చేసరికి 14th సెంచరీలో కాకతీయాస్ టైంలో మనకి తొగ్లక్ డైనస్టీ ఉన్నప్పుడు బిల్డ్ చేశారనమాట. సో నార్మల్గా అప్పట్లో ఆడిటోరియం కింద యూజ్ చేసేవారంట. ఇక్కడ విగ్రహాలు అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు. సో ఆర్కిటెక్చర్ అయితే అది బాగుంది, చాలా హైట్ ఉందన్నమాట. సో నార్మల్గా ఇది అలా చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. యాక్చువల్లీ మాకు రామప్ప టెంపుల్ ప్లాన్ కూడా ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అలా పడుతుందంట ఇక్కడ నుంచి. ఇంకా టైం అయిపోతుంది, ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఆ టెంపుల్ కూడా చూడాలి. సో ఇంకా దగ్గరలో లక్కవరం కూడా ఉందంట, అది ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది, మీరు వెళ్తే విజిట్. Thank you guys. Thanks for watching. Please like, share and subscribe. Thank you.